ఓం ఓం నమ శివాయ. శివపురాణం. ఓం శివపురాణం మొదలు. 1వ భాగం. ఓం విద్యేశ్వర సంహిత. శ్రీ గణేశాయ నమః. శ్రీ శివ మహాపురాణం విద్యేశ్వర సంహిత. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వతై నమః. అత శివపురాణే ప్రథమ విద్యేశ్వర సంహిత ప్రారభ్యతే. శ్రీ గణేశునకు నమస్కారం. శ్రీ గురుదేవులకు నమస్కారం. శ్రీ సరస్వతికి నమస్కారం. ఇప్పుడు శివపురాణమందలి మొదటిదైన విద్యేశ్వర సంహిత ప్రారంభింపబడుతున్నది. అద్యంత మంగళమజాత సమానభావ మార్యం రమేశ మజరామార మాత్మదేవం పంచనానం ప్రబల పంచ వినోదశీలం సంభావాయే మనసి శంకర మంబికేశం. తాత్పర్యం: శంకరుడు అత్యంతము మంగళ స్వరూపుడు. ఆయనతో సమానమైన తత్వం ఎక్కడనూ లేదు. ఆయనకు జనన మరణాలు లేవు. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములనే పంచకర్మలను ఆయన లీలామాత్రంగా నెరవేరుస్తూ ఉంటాడు. ఆయన పంచముఖుడు. శక్తి స్వరూపిణి అయిన అంబికతో కూడినట్టి ఆ బాధ్యతత్వాన్ని, పరమోత్కృష్టమైన దానిని మనసులో ధ్యానిస్తున్నాను. శ్లోకం. ధర్మక్షేత్రే మహాక్షేత్రే గంగా కాలింది సంగమే ప్రయాగే పరమే పుణ్యే బ్రహ్మలోకస్య వర్తమని మునయశం సితాత్మన సత్యవ్రత పారాయణాః మహోజహో మహాభాగా మహాసత్రం వితేనిరే. వ్యాసుడిలా అంటున్నాడు: రోమహర్షణుడను సుతుని మునులు ప్రశ్నించుట. ధర్మక్షేత్రము, గంగా యమున సంగమ స్థానము, బ్రహ్మలోక మార్గము, పుణ్యప్రదము అయిన ప్రయాగ క్షేత్రములో జితేంద్రియులు, సత్యవ్రతులు, తేజశ్శాలురు, మహాత్ములు అయిన మునులు మహాసత్రయాగాన్ని అనుష్ఠిస్తున్నారు. ఆ వార్త విన్న వ్యాస శిష్యుడు మహాముని నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుడైన సూతుడు మునిర్దర్శన కాంక్షతత్పరుడై విచ్చేశాడు. అలా వచ్చిన సూత మహామునిని చూచి మునులందరూ హర్షోన్మిళిత సుప్రసన్న మనస్కులై ఆయనను యథావిధిగా పూజించి వినయంగా దోసిలొగ్గి స్తుతించి ఇలా అభ్యర్థించారు: ఓ రోమహర్షణ, నీవు సర్వజ్ఞుడవు, నీవు భాగ్యవంతుడవు. రత్నగర్భ అయిన వసుంధర ఇచ్చే అన్ని సంపదల కంటే విద్యా సంపద పరమోత్కృష్టమైనది అని గదా పెద్దల సూక్తి. వేద హృదయాన్ని విప్పి చెప్పే పురాణ విద్యను నువ్వు వ్యాస భగవానుని సన్నిధిలో నిర్విశేషంగా గ్రహించావు. సారభూతమైన రత్నాలకు సముద్రుడు స్థానమైనట్లుగా అద్భుతుడైన పరమాత్మ యొక్క ఆశ్చర్యగాథలను వివరించి చెప్పిన పురాణ వాజ్మయానికి నీవు ఆశ్రయభూతుడవయ్యావు. ఓ సూత మహాముని,
నీవు త్రికాల జ్ఞానుడవు. నీకు విదితం కాని వస్తువు ముల్లోకాలలోనూ లేదు. నీ రాక మాకు శారదా పూర్ణిమ విమల చారోత రోజ్వాల చంద్ర జ్యోతుష్ణాల ఆహ్లాదాన్నిస్తుంది. కోరకుండా వరాన్నిచ్చే దైవ సముడవు నీవు. నీ ఆగమనం మాకు అదృష్టపు పంట, పండిన పంట ఫలాన్ని దక్కించుకొని అవివేకి లోకంలో ఉంటాడా? నీవు మాకేదో శ్రేయస్సును అనుగ్రహించు. నీ రాక వృధా కారాదు. తత్వాన్ని గూర్చి మానవులకు శుభాశుభాలనిచ్చే విధి నిషేధ రూపమైన కర్మలను గూర్చి గతంలో చాలా విని ఉన్నాము. అయినా తృప్తి లేదు. ఇంకా వినాలనే కోరిక మిక్కుటంగా ఉంది. పరమేశ్వరుని యందు నిశ్చలమైన బుద్ధిగల ఓ సూతముని, నీ నుండి మేమొక విషయాన్ని తెలుసుకోవాలనే కుతూహలాన్ని కలిగి ఉన్నాం. అది రహస్యమే కావచ్చు. మా యందు అనుగ్రహంతో చెప్పు. అదేమిటంటే, రాబోయే కలియుగంలో మానవులందరూ దురాచార వర్తనులు, సత్యవాక్య పరాజ్మకులు అవుతారని విన్నాము. అట్టి భయంకరము పాప భూయిష్టము అయిన కలిలో శీఘ్రంగా పాపాలను తొలగించుకునే తేలికైన ఉపాయమేది? కలిలో మనుష్యుల ప్రవర్తన ఎలా ఉంటుంది? దానికి తగినట్లుగానే ప్రకృతి ఎలా ఉంటుంది? కేవలం భగవంతుడున్నాడు అనే అస్తిక్య బుద్ధి ఉంటే సరిపోదు కదా. పరమేశ్వరుని స్వభావవాదులెట్టివి, ఆయన తత్వమెట్టిది, మోక్షమంటే ఏమిటి, దాన్నెలా పొందాలి, ఆయన సగుణుడా లేక నిర్గుణుడా? ఋషుల ప్రశ్నలకు సూతుని సమాధానం. ఈ విధంగా ఎంతో జిజ్ఞాసతో ఆర్తితో ప్రశ్నించిన మునులను పరికించి పరమ దయాళువైన సూతుడిలా సమాధానం చెప్పసాగాడు. ఓ సత్యవ్రతులైన మునులారా, మీరడిగిన ప్రశ్నలు చాలా జటిలమైనవి. వాటికి సమాధానాలు చెప్పటం కూడా దుష్కరమే. అంతకంటే కూడా కష్టం అర్థం చేసుకొనడం. ఇది గూఢం, భగవత్ సంబంధమైనదేది వార్తా విశేషం కాకూడదు. అయినా ఆంతర్యంలోని మీ తపనను గ్రహించి పరమకారుణ్యమూర్తి అయిన మా గురుదేవులు వ్యాస భగవానుని స్మరించి ఆయన అనుగ్రహ లేశంతో నేను ఆర్జించిన జ్ఞానభిక్షను మీకు అనుగ్రహిస్తున్నాను. శ్రద్ధ భక్తులతో శ్రవణ పేయంగా వినండి. ఓ అహింసామూర్తులారా, మీరన్నట్లు కలియుగం చాలా ఘోరమైనది. కలిలో మానవులు ప్రవర్తన నమ్మశక్యం కానట్లుగా ఉంటుంది. పాప పుణ్య వివక్ష ఉండదు. అందరూ దురాచారులే. సత్యభాషణం అనేది అడుగంటిపోతుంది. ఆత్మస్థుతి పరనిందతో కాలక్షేపం చేస్తారు. అందరూ దోషై కదృక్కులే. పరస్త్రీ పరదానాలను పటిక బెల్లపు అచ్చులా చప్పరించేస్తారు. ఎక్కడ చూసినా హింస. ఆత్మదృష్టి లేనివారై దేహ తాదాత్మ్య బుద్ధి కలిగి దాన్ని పెంచి పోషించుకొనటంలోనే ఎక్కువ కాలం వెల్లుబుచ్చుతూ ఉంటారు. తల్లిదండ్రుల పట్ల, గురువుల విషయంలోనూ, జ్ఞానుల విషయంలోనూ గౌరవం లేనివారై ఉంటారు. స్త్రీలను భోగ సాధనంగా భావించి కామతంత్ర పరాధీనులై ఉంటారు. స్నేహం విషయంలో కపట్యాన్ని కలిగి ఉంటారు. విప్రులు వేదాన్ని విక్రయిస్తారు. వారు లోభగ్రస్తులు, ఆశాపాశ బంధితులు అవుతారు. ఆ కారణంగా బ్రహ్మానందాన్ని అనుభవించే బ్రహ్మీభూత స్థితి నుండి చితులవుతారు.
జాతి ధర్మాన్ని కర్మలను విడిచి వర్ణసంకరం చేస్తారు. అహంకార మమకారాలకు వసులై ఆత్మజ్ఞాన శూన్యులవుతారు. వారిలో సమబుద్ధి ఉండదు. ఇక శీలమనేది శూన్యం. ఈ విధంగా ధర్మాచరణ విషయంలో ధ్రువ నక్షత్రంలా నిలబడవలసిన బ్రాహ్మణుడు పతనం కాగానే మిగతా వారందరూ ఆ మార్గంలోనే భ్రష్టులవుతారు. కలిలో క్షత్రియులలో క్షత్రియత్వం ఉండదు. గోవులు బ్రాహ్మణ రక్షయందు నిష్ఠ ఉండదు. గోబ్రాహ్మణ రక్షయందు నిష్ఠ ఉండదు. భోగలాలాసత్వం అధికంగా ఉంటుంది. క్రయ విక్రయాలలో కపటం హెచ్చుగా ఉంటుంది. స్త్రీలలో పాతివ్రత్య ధర్మం ఉండదు. సంపాదనను బట్టి భర్తను గౌరవిస్తారు. అత్తమామలను ఆదరించరు. స్త్రీలకు కేశములే అలంకారములు. రత్నాభరణాదులు ఉండవు. స్వేచ్ఛావర్తనాన్ని కలిగి ఉంటారు. అధిక సంతానావతులవుతారు. ఇక పాలకుల సంగతి ధనవంతుడే పాలకుడవుతాడు. ధనవంతుడే పాలకుడవుతాడు. పన్నులు వసూలు చేయటమే కానీ ప్రజల బాగోగులు పట్టించుకోరు. క్రూర స్వభావాన్ని కలిగి ఉంటారు. దొంగలు పాలకులవుతారు. పంక్తి బాహ్యులైన నటులు గౌరవభాజనులవుతారు. ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ ఉండదు. దేవాలయ వ్యవస్థ సక్రమంగా నడవదు. జనులందరకు జీవనం కష్టంగా ఉంటుంది. మానవులకు ప్రకృతి పట్ల పూజ్యభావం ఉండదు. ప్రకృతిని శక్తి స్వరూపంగా ఎంచరు. భోగ సాధనంగా భావిస్తారు. ఆ కారణంగా ప్రకృతి సహకరించదు. ప్రకృతి పురుషుల మధ్య సామర్థ్యం లోపిస్తుంది. సమన్వయం ఉండదు. తత్ఫలితంగా ప్రకృతి విజృంభిస్తుంది. గతి తప్పుతుంది. దానికి సూచనగా భూమి నిస్సారమవుతుంది. రసగంధ ద్రవ్యములు పసను కోల్పోతాయి. పువ్వులలో వాసన ఉండదు. పండ్లలో రసముండదు. సమస్తమైన పదార్థాలు రుచిని కోల్పోతాయి. పాలలో జిడ్డు ఉండదు. ఈ సూచనలు రాబోయే విపత్తుకు సంకేతాలనే విషయాన్ని గ్రహించి పాలకులు ప్రజలు ధర్మాచరణకు ఉపక్రమించకపోతే ప్రళయం తప్పదు. నరులలో ఇంత దుర్మార్గ ప్రవర్తనలు గల పాపపు కలియుగంలో సైతం సులువుగా తరించే ఉపాయం లేదా అంటే ఉంది. దానికి పెద్ద ప్రయత్నం అక్కరలేదు. ఎందుకంటే అది సిద్ధ వస్తువు కనుక. సాధ్య వస్తువుకు ప్రయత్నం కానీ సిద్ధ వస్తువునకు ప్రయత్నమేముంటుంది? చిలుక చెట్టుపై వ్రాలి పండును ఆస్వాదించినంత తేలికైన మార్గం అది. ఆ ఉపాయాన్ని ఉపదేశిస్తున్నాను. పవిత్రమైన అంతఃకరణముతో వినండి అని ఈ విధముగా సూతుడు చెప్పి మనసులో శంకరుని స్మరించి మునులతో ఇలా అన్నాడు. ఓ తపోధనులారా, ఇంతకుముందు మీరడిగిన ప్రశ్నలకు ఇంకా మీ మనస్సులో ఉన్న సందేహాలకు సమాధానంగా శివమహాపురాణంను మీకు పరిచయం చేస్తున్నాను. తార్కిక ప్రధానమైన బుద్ధితో కాకుండా అనుభవ ప్రధానము స్పందనశీలము అయిన హృదయంతో అస్తిక్య ప్రధానమైన బుద్ధితో భక్తిభావంతో అసూయ లేకుండా ఏకాత్మాభావంతో ఏకాగ్రతతో శ్రవణం చేయండి. ఈ శివపురాణం సకలోపనే సత్సారం. ఇది శ్రేష్టమైన పురాణం. సర్వమానవులను ఇహంలో పాపాల నుండి ఉద్ధరించి పరంలో పరమార్థాన్ని చేరుస్తుంది. ఇది కలి కల్మష నాశకం, చతుర్విధ పురుషార్థ సాధకం. ఇందులో మహాదేవుని కీర్తి స్వచ్ఛమైన శరత్కాల కౌముదిలా విస్తరించి ఈ పురాణాన్ని అధ్యయనం చేసిన మాత్రాన
సర్వులు సద్గతిని పొందుతారు. కల్మష నాశకం చతుర్విధ పురుషార్థ సాధకం. ఇందులో మహాదేవుని కీర్తి స్వచ్ఛమైన శరత్కాల కౌముదిలా విస్తరించి ఉంది. ఈ పురాణాన్ని అధ్యయనం చేసిన మాత్రాన సర్వులు సద్గతిని పొందుతారు. ఈ శివపురాణం వ్యాప్తిలోకి రానంత వరకు మాత్రమే లోకంలో పాపాలు ప్రబలి ఉంటాయి. ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. ఇది పరిచయం కానంత వరకు మాత్రమే ఇతర శాస్త్రాలు పురాణాలు పరస్పరాధిక్యతను నిరూపించుకొనటం కోసం తగవులాడుకుంటూ ఉంటాయి. పుణ్యతీర్థములన్నీ అహామికతో స్పర్ధ వహించి ఉంటాయి. ఇతర మంత్రాలన్నీ తమ ఆధిక్యతను చాటుకొనటం కోసం పోటీ పడుతూ ఉంటాయి. ఇతర పీఠాలు, పుణ్యక్షేత్రాలు, దేవతలు వేయేల ఏ ఇతర సిద్ధాంతాలైనా సరే వాటి మహిమ ఈ శివపురాణం ప్రకటితం కానంత వరకు మాత్రమే. సూర్యోదయానంతరం చీకట్లన్నీ పటాపంచలైనట్లే ఈ శివపురాణ పఠనానంతరం మానవులకు అవిద్య అజ్ఞానం నశించి కల్మషాలన్నీ హరించుకుపోతాయి. మునులారా, మానవునకు మృత్యు భయాన్ని మించిన భయం లేదు గదా. అట్టి మహాభయంకరమైన మరణ భయం కేవలం శివపురాణ శ్రవణం వల్లనే తొలగిపోతుంది. దీని పఠన శ్రవణాదుల వల్ల వచ్చే మహాపుణ్య ఫలాన్ని సంపూర్ణముగా ఎవరు వర్ణించగలరు? అనేక లోకాలతో బ్రహ్మాండాలతో నిండియున్న ఈ అనంతమైన సృష్టికి కారణభూతులైన శివ శక్తుల అనంతత్వాన్ని లేశమాత్రంగానైనా మనసులో భావిస్తే ఆ మానవునకు పునర్జన్మ ఎక్కడిది? నిస్సందేహంగా ఆ జీవుడు సాక్షాత్తు శివుడవుతాడు. సాక్షాత్తు మోక్షలక్ష్మి వచ్చి గుమ్మం ముందు నిరీక్షిస్తుందంటే ఇతరమైన లౌకిక ప్రయోజనాలన్నీ ఇట్టే నెరవేరుతాయి అని వేరే చెప్పాలా? వేదశాస్త్రాదులు అధ్యయనం చేస్తే వచ్చే మహాపుణ్యం ఈ పురాణ పఠన శ్రవణాదుల వల్ల వస్తుంది. తపోధనులైన మునులారా, ఒక్క మాట చెబుతున్నాను, విశ్వాసంతో వినండి. సమస్తమైన వేదశాస్త్ర పురాణ ఇతిహాస మంత్ర తంత్ర జప తప ధ్యాన యోగాదుల సారభూతమైన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం యొక్క స్వరూపం ఈ పురాణం. పాల యొక్క సారం వెన్నె కదా, అలాంటి వెన్నెముద్ద ఇది. క్షీరసాగర సారం అమృతం. అట్టి అమృత భాండం ఈ పురాణం. ఈ పురాణాన్ని గృహంలో భద్రపరిస్తే చాలు, వాడు అమృతుడవుతాడు. ఈ శివ మహాపురాణంలోని ఒక్క శ్లోకాన్ని పఠించిన, కనీసం భక్తితో నమస్కరించిన సర్వదేవతా పూజా ఫలం లభిస్తుంది. ఎవరైతే చతుర్దశి నాడు ఉపవాసముండి శివభక్తుల సన్నిధిలో ప్రవచనం చేస్తాడో ఆ ఉత్తమునికి గాయత్రీ మంత్రం పురచ్ఛరణ ఫలం లభిస్తుంది. రాత్రి జాగారణ చేసి దీనిని పఠిస్తే ఆ పుణ్య పురుషునికి వచ్చే పుణ్యం అంత ఇంత అనరానిది. కురుక్షేత్రం, గయా, ప్రయాగ ఇత్యాది పుణ్యక్షేత్రాలలో తన బరువు తూగే హిరణ్యాన్ని వ్యాస భగవానునికి దానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని మించిన తరగనంత అనంత పుణ్యఫలం వస్తుంది. ఇందులో ఉన్న రుద్ర సంహితను రాగయుక్తంగా అహర్నిశలు గానం చేసిన భక్తుని ముందు ఇంద్రాది దేవతలు వాని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వేల సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే అంతఃకరణ శుద్ధి
ఈ రుద్ర సంహిత పఠనం వల్ల సిద్ధిస్తుంది. భైరవ ప్రతిమ ముందు గాని, మర్రి చెట్టు లేక మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తూ గాని పఠిస్తే ఫలితం కోటి గుణితం అవుతుంది. ఇక ఇందులో ఉన్న కైలాస సంహిత పరమోత్కృష్టమైనది. శ్లోకం: కైలాస సంహిత తత్ర తథోన్పి పరమాస్మృత బ్రహ్మస్వరూపిణి సాక్షాత్ ప్రణవార్థ ప్రకాశిక. కైలాస సంహితాయస్తు మహాత్మ్యం వేత్తి శంకరః కృష్ణం తదర్థ వ్యాసచ్చ తదర్థం వేద్మయాం ద్విజాః. ఇది సాక్షాత్తు విహితమే. ఈ సంహితలో ప్రణవార్థం, తత్వం నిరూపింపబడ్డాయి. దీని మహాత్మ్యం శంకరునకు పూర్ణంగా తెలుసు. వ్యాస భగవానునకు సగం తెలుసు, అందులో సగం నాకు తెలుసు. నేను అర్జించిన జ్ఞాన భిక్షను మీకు అనుగ్రహిస్తున్నాను. ఈ సంహితా తత్వాన్ని లెస్సగా బోధపరుచుకున్న వానికి మరుక్షణంలో చిత్తశుద్ధి కలుగుతుంది. మనసు స్వాధీనమైన వానికి విశ్వమంతా వశమవుతుంది. సాధనలన్నీ మనోలయాన్ని సిద్ధింపజేసుకొనుట కొరకే కదా. ఓ ద్విజులారా, ఈ రుద్ర సంహిత నాశనం చేయలేని పాపం లోకంలో లేదు. ఈ అమృత భాండాన్ని మహాదేవుడు తొలుత కుమారస్వామికిచ్చాడు. ఆ కారణంగానే కుమారుడు జ్ఞానమూర్తి అయినాడు. మానవుడు తనకు తెలియకుండానే అనేక పాపకృత్యాలను ఆచరిస్తుంటాడు. దుష్టుల నుండి దానాలను స్వీకరించడం, తినకూడని వాటిని తినడం, దురాలాపాలాడటం ఇత్యాదులు వాటికి నిష్కృతి ఈ సంహిత అధ్యయనమే. కనీసం శ్రవణం చేయాలి. శివాలయంలోని బిల్వవనంలో పఠిస్తే వచ్చే ఫలం అనంతం. పితృకర్మలాచరించే సమయంలో ఈ రుద్ర సంహితను భక్తితో పఠిస్తే వారి పితరులందరూ రుద్రలోకాన్ని పొందుతారు. శివ మహాపురాణంలోని సంహితలు శ్లోక సంఖ్య. ఈ శివ మహాపురాణం వేదతుల్యం. ఇది తొలుత పరమేశ్వర నిర్మితం. ఇందులో విద్యేశ్వర, రుద్ర, వినాయక, ఉమా, మాతృ, ఏకాదశ రుద్ర, కైలాస, శతరుద్ర, కోటిరుద్ర, సహస్రకోటిరుద్ర, వాయుధర్మ సంహితలు అనే ఖండములున్నాయి. ఈ 12 సంహితలు మహాపుణ్యప్రదాలు. వీటిలోని శ్లోక సంఖ్యను చెబుతున్నాను వినండి. విద్యేశ్వర సంహితలో 10,000, రుద్ర, వినాయక, ఉమ, మాతృ సంహితలలో ఒక్కొక్క దానిలో 8,000, ఏకాదశ రుద్ర సంహితలో 13,000, కైలాస సంహితలో 6,000, శతరుద్ర సంహితలో 3,000, కోటిరుద్ర సంహితలో 9,000, సహస్రకోటిరుద్ర సంహితలో 11,000, వాయు సంహితలో 4,000, ధర్మ సంహితలో 12,000 శ్లోకాలున్నాయి. మొత్తం 1,00,000 శ్లోకాల గ్రంథం ఇది. త్రికాలవేది అయిన భగవాన్ వ్యాస మహర్షి కలియుగంలో పుట్టబోయే మనుషులు అలసులు, మందబుద్ధులు, అల్పాయుష్కులు అని ఎరిగి 7 సంహితలు 24,000 శ్లోక సంఖ్య కలదిగా ఈ పురాణాన్ని సంక్షేపించారు. ఇది పురాణాలలో 4వది. అసలు ఈ పురాణ వాజ్మయం యొక్క పుట్టుక ఏమిటంటే, పరమేశ్వరుడు సృష్ట్యాది యందు శతకోటి శ్లోక విస్తరమైన ఒకే పురాణాన్ని నిర్మించాడు. శతకోటి శ్లోక విస్తరమైన ఒకే పురాణాన్ని నిర్మించాడు. క్రమంగా కాలగమనంలో
వచ్చే యుగభేదాలను అనుసరించి పుట్టబోయే మనుష్యుల అల్పతారాయువులు అవుతారని జ్ఞానదృష్టితో పరికించిన మహర్షులు అధ్యయన సౌలభ్యం కొరకు దానిని సంక్షేపించారు. ద్వాపరయుగాది యందు కృష్ణద్వైపాయనాది మహర్షులు ఏకపురాణంగా ఉన్నదానిని 4 లక్షల శ్లోక సంఖ్యకు సంక్షేపించి 18 పురాణాలుగా విభజించారు. అలా సంక్షేపింపబడిన ఈ శివ మహాపురాణంలో 1 విద్యేశ్వర సంహిత, 2 రుద్ర సంహిత, 3 శతరుద్ర సంహిత, 4 కోటిరుద్ర సంహిత, 5 ఉమా సంహిత, 6 కైలాస సంహిత, 7 వాయు సంహిత అనే 7 సంహితలున్నాయి. అఖండ భూమండలాధిపత్యాన్ని వహించి శాసించే సార్వభౌముని చెంతకు చేరటానికి అందరికీ అవకాశం ఉండదు. ప్రజలు భయకంపితులవుతారు. వేదానిది సార్వభౌమ స్థానం, అందుకే వేదం ప్రభు సంహితమని చెప్పారు. ఆప్తులు, పురాణాలు, మిత్ర సంహితాలు ఇవి మిత్రుని వలె లాలించి హితోపదేశాన్ని చేస్తాయి. పురాణాలన్నీ వేదతుల్యములే. ఈ శివ మహాపురాణం వేదతుల్యం, శ్రేష్టతమం, మోక్షదాయకం, చతుర్విధ పురుషార్థ సాధకం, జీవన్ముక్తి కారకం, ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక దుఃఖ నివారకం, సకల కల్మషహారకం, దురితక్షయ నివారకం, మంగళప్రదాయకం, అఖండ అద్వైతానంద ఆత్మ సాక్షాత్కార తారకం. ఎంతో కుతూహలాన్ని రేకెత్తించే సూతుని పలుకులు విన్న ఋషులు అలాంటి మహాపురాణాన్ని ఆదరంతో వినిపించమని కోరగా సూతుడు సుప్రహర్షుడై శంకరుని స్మరించి ఇలా ప్రారంభించాడు. ఋషులందరూ శ్రీవర్ధనుడై శంకరుని ధ్యానింతురు గాక. వేదసారము పురాణశ్రేష్టము అయిన ఈ శివ మహాపురాణమును ఆలకింతురుగాక. దీనిలో భక్తి, జ్ఞాన, వైరాగ్యములకు సంబంధించిన విషయములున్నాయి. ఉపనిషత్తుల యందు సిద్ధాంతీకరింపబడిన సత్ అనగా పరబ్రహ్మ స్వరూపాన్ని గూర్చి విశేషంగా చెప్పబడింది. పూర్వకల్పం గతించి ప్రస్తుత కల్పం యొక్క ప్రారంభంలో 6 గణాలకు చెందిన మహర్షులు సమావేశమయ్యారు. వారిలో వారికి పరబ్రహ్మను గూర్చి చర్చ జరిగింది. సమాధానం దొరకక అది వివాదంగా మారింది. అప్పుడు వారందరూ నాశరహితుడైన బ్రహ్మంగారిని దర్శించి అంజలీబద్ధులై వినయంతో ఇలా ప్రశ్నించారు. ఓ పితామహ, నువ్వు సృష్టికర్తవు, ఆదీజుడవు, కారణములకు కారణమైన వాడవు, సర్వతత్వములకు అతీతమైన తత్వమేది? పురాణ పురుషుడు ఎవరు? పరుని కంటే పరుడెవ్వరు? అవ్యక్తానికి సైతం ఆధారభూతుడెవరు? బ్రహ్మంగారిలా అన్నారు. మహర్షులారా, సావధానంగా వినండి. ఎవరిని గూర్చి చెప్పటానికి వాక్కుకు సామర్థ్యం లేదో, ఎవరిని మనస్సు కూడా ఊహించనేరదో, ఇంద్రియములు, పంచభూతాలతో కూడిన ఈ జగత్తు ఎవరి నుండి ఉద్భవిస్తున్నదో, త్రిమూర్తుల కంటే కూడా ఎవరు పూర్వుడో అట్టివాడు మహాదేవుడొక్కడే. ఆయన సర్వజ్ఞుడు, జగదీశ్వరుడు. పరాభక్తితో ఆయనను దర్శించటం కంటే వేరే మార్గం లేదు. రుద్రుడు, హరిహరులు, ఇంద్రాది దేవతలు పరాభక్తి తత్పరులై నిత్యము ఆయన కాంక్షలాసులై ఉంటారు. శివభక్తి ఒక్కటే మోక్షకారకం. లోకంలో చెట్టు నుండి విత్తనం నుండి చెట్టు ఎలా ఉద్భవిస్తున్నాయో అలాగే దైవానుగ్రహం వల్ల భక్తి వల్ల దైవానుగ్రహం లభిస్తుంది. కనుక ఓ ఋషులారా, అట్టి మహాదేవుని అనుగ్రహం కొరకు
మీరు భూలోకం వెళ్ళి 1000 సంవత్సరాల దీర్ఘ సత్రాయాగాన్ని అనుష్ఠించండి. భూలోకం ఒక్కటే కర్మభూమి. యజ్ఞేశ్వరుడైన శివుని అనుగ్రహం వల్ల మాత్రమే వేద విద్యాసారమైన సాధ్య సాధనములు తెలుస్తాయి. మునులు ఇట్లా అన్నారు, పితామహ, లోకంలో సాధింపవలసిన వాటిలో ఉత్తమమైన సాధ్యమేది? దానికి ఉత్తమమైన సాధనమేది? సాధకుడు ఎలా ఉంటాడు? మాకు ఈ సాధన స్వరూపాన్ని గూర్చి చెప్పండి. బ్రహ్మంగారి సమాధానం, శివపదమును పొందుట ఒక్కటే సాధ్యం. శివభక్తి ఒక్కటే సాధనము. శివానుగ్రహం చేత సిద్ధించిన సంస్కారం చేత అనిత్యమైన ఇహలోక ఫలములయందు ఆసక్తి లేనివాడే సాధకుడు. వేదోక్త కర్మలను నిష్కామంగా ఆచరించి తత్ఫలాన్ని పరమేశ్వరుని కర్పిస్తే ఆ సాధకుడు సాలోక్య, సమీప్య, సారూప్యాది ఫలాలను పొందుతాడు. భక్తి తీవ్రతను అనుసరించి ఫలప్రాప్తి ఉంటుంది. భక్తిలో అనేక సాధనలున్నాయి. వాటిని సాక్షాత్తు ఈశ్వరుడే బోధించాడు. వాటిని సంక్షిప్తం చేసి మీకు సారాన్ని మాత్రం అందిస్తాను. శివపదాన్ని పొందటానికి మహాసాధన మాత్రమే మార్గం. మహామహిమోత్తమైన శివగాథలను చెవులతో వినటం, ఆయన మహిమను వాక్కుతో కీర్తించటం, ఆయన నెల్లప్పుడూ మనసులో ధ్యానించటం, ఈ మూడు కలిసి మహాసాధన అనబడుతుంది. ఓం నమ శివాయ. ఈ వీడియో ఈ రోజుకి ముగిస్తున్నాం. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్.